బస్తాలు సరఫరా చేయాలండి. కేంద్ర ప్రభుత్వమే రాష్ట్ర ప్రభుత్వమైనా ఈ 3 రోజుల నుంచి ఒక్క బస్తా పరిస్థితులు వచ్చాం. రైతులం వర్షాలు వచ్చి తడిచినా కానీ మమ్మల్ని ఏ అధికారులు పట్టించుకుంటలేదు. స్తందనమే మాకు యూరియా బస్తాలు దిగుమతి చేసి రైతులకు పలుచోటు చేయాలండి. 6 రోజులు పడుతుంది. ఇట్లా 15 రోజులను డీరాలకు తెలియజేయని ఏమన్నా ఇప్పుడు 15 రోజుల నుండి రైతులు చాలా ఇబ్బందులు పడతారు. వర్షాలు పడి నీళ్లు లేక కొన్ని ఇబ్బందులు, మందు కట్టలు లేక కొన్ని ఇబ్బందులు, కూలీలు దొరకక కొన్ని ఇబ్బందులు. ఈ రకంగా చేస్తే రైతులు ఎట్లా ఎవరికి చెప్పుకోవాలి? అప్పుడు వెయ్యి అన్నారు, ఓట్లేమన్నారు. ఓట్లు వేసిన తర్వాత పోయి ఎక్కడో పండుకున్నాడు. రైతులు పట్టించుకుంటూ లేదు, చేసులు లేదు. ఏం చేయాలి? మేము ఎవరో చెప్పుకోవాలి. ఇప్పుడు సర్పంచ్ కూడా లేడు. ఊళ్ళే రోజులు 15 రోజులు ఇప్పుడు తిరగబట్టి బయట దొరుకుతుందా? బయట కూడా దొరకట్లేదు. అంటే సిగరెట్ అమ్ముకుంటా ఉన్నారు వాళ్ళు, డబ్బులు కూడా. షావుకారులు ఎండాకాలం ఒక్కొక్కరు 2 లారీలు చొప్పున దిగుమతి చేసుకొని యూరియా బస్తాలు అందమనే ఆచూకుతోని వాళ్ళు ఆపి రైతులను చాలా ఇబ్బంది పెడుతూ ఎండలో వానలో తడుచుకుంటూ వ్యవసాయం చేసుకుంటూ లైన్లలో నిలబడి పిల్లలు కోసపెట్టుకుంటూ ఇలా లైన్లో నిలబడ్డా కూడా వాళ్ళు షావుకారులు డైమండ్ కానీ యూరియా బస్తాలకు మన గుళికలు కానీ దానికి లింకు చేసి ఇవ్వడం వల్ల ప్రజల దగ్గర డబ్బు లేకపోవడం వల్ల కూడా యూరియా బస్తాలకు కొనలేని పరిస్థితి ఇక్కడ జరగబడింది. కావున వెంటనే కేంద్ర ప్రభుత్వం స్పందించి ఈ రైతులను సహకరించి వెంటనే సొసైటీకి ఒకరోజు తప్పించి ఒకరోజు లారీ దిగుమతి చేస్తేనే సరిపోతుంది తప్ప యూరియా ఇక్కడ దిగుమతి సరిపోక ప్రజలకు ఆందోళన పడుతున్నారని విజ్ఞప్తి చేస్తున్నాం. బయట 350 రూపాయలు అంటున్నారు కానీ ఇప్పుడు 300కి ఇస్తున్నారు. వాళ్ళు 800 కూడా అమ్ముకునే సూచన ఉంది. ప్రజలు కూడా కొనుక్కోలేని సూచనలు ఉన్నది. పంటలు పండవు కాబట్టి రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారని గవర్నమెంట్కి విజ్ఞప్తి చేస్తున్నారు. యూరియా బస్తాలు వెంటనే రైతులకు అందించాలని, యూరియా బస్తాలు వెంటనే, యూరియా బస్తాలు వెంటనే, యూరియా బస్తాలు వెంటనే. కేంద్ర ప్రభుత్వం మొండి వైఖరి, కేంద్ర ప్రభుత్వం మొండి వైఖరి.